న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా సరిపోద శనివారం రిలీజ్ అయి నిన్న బుధవారంతో 21 రోజులు కంప్లీట్ అయింది. అంటే 3 వారాలు కంప్లీట్ అయింది. ఈ 3 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 8 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 8 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 3 కోట్లు, గుంటూరు నుంచి 4 కోట్లు, కృష్ణా నుంచి 4 కోట్లు, నెల్లూరు నుంచి 2.5 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 3 వారాల్లో సరిపోద శనివారం సినిమా 55 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ నుంచి 14 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 24 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సరిపోద శనివారం సినిమా 3 వారాల్లో 95 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 15 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు 12.5 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూషన్కి 2.5 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి రాయలసీమలో, అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి, ఇది కష్టమే. ఇక మిగిలిన ఆంధ్రాకి డిస్ట్రిబ్యూటర్లు 12.5 కోట్ల కొంటే ఇక్కడ 14 కోట్ల షేర్ వచ్చిందంటే 1.5 కోటి లాభాలతో ఆంధ్రాలో కూడా హిట్ అయింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని 30 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 31.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 1.5 కోటి లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీకి ఈ సినిమాని 5 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 7 కోట్ల షేర్ వచ్చింది, అంటే 2 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. ఇక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని మేజర్గా అమెరికాకు 6 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది, అంటే 6 కోట్లకి 6 కోట్ల లాభం. ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టరు ఓవర్సీస్లో, ఎస్పెషల్లీ అమెరికాలో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సరిపోద శనివారం సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 41 కోట్ల కొంటే 3 వారాల్లో 51 కోట్ల షేర్ వచ్చింది, అంటే 10 కోట్ల లాభాలతో సినిమా ఓవరాల్గా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు గురువారం, రేపు శుక్రవారం కలెక్షన్స్ తగ్గిన, ఈ శని ఆదివారాల్లో కలెక్షన్స్ పెరుగుతాయి. నాకు తెలిసి 100 కోట్ల గ్రాసు అందుకుంటుంది. ఆల్రెడీ ప్రొడ్యూసర్లు 100 కోట్ల పోస్టర్ రిలీజ్ చేశారు పోయిన వారమే. ట్రేడ్ పరంగా ఇంకా 100 కోట్ల గ్రాస్ రాలేదు. అయినా కానీ నానికి ఇది 2వ హైయెస్ట్ గ్రాస్ వచ్చిన సినిమా. ఇంతకుముందు దసరా సినిమా 115 కోట్లతో మొదటిసారి 100 కోట్ల గ్రాస్ చూశాడు. 50 కోట్ల షేర్ మార్క్ కూడా దాటాడు మొదటిసారి. ఇది 2వసారి 50 కోట్ల షేర్ మార్క్ దాటడం. ఇంకా 100 కోట్లు వస్తే 2వ 100 కోట్ల సినిమా అవుతుంది. 100 కోట్లు రాకపోయినా సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ అవుతుంది నాని కెరియర్లో. ఇక ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 80 కోట్లు. ఇది నాని కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్. అది మన న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా సరిపోద శనివారం రిలీజ్ అయిన మొదటి 21 రోజులు, అంటే 3 వారాల్లో 95 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 51 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 41 కోట్ల కొంటే 10 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.